హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్త. ఈ 22వ విడతకి సంబంధించినటువంటి పేమెంట్ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. 22వ విడత నుండి 9,000 రూపాయలని అందించాలి అని చెప్పేసి కూడా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తారీఖు రోజున మనకి పార్లమెంటు సమావేశాలు అయితే ఉన్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పెట్టేటటువంటి బడ్జెట్లో ఈ పెంపుని కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే 22వ విడత పేమెంట్ ఎవరెవరికి వస్తుంది అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే లిస్ట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి. లిస్ట్లో పేరు లేకుంటే మీకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఈ వీడియోలో ఈ లిస్ట్ని ఎలా చూసుకోవాలో కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో వివరాలలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం ఒకసారి చూసినట్టయితే బడ్జెట్లో వ్యవసాయం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 9,000కు పెంచాలని విజ్ఞప్తి. ఇక్కడ దీని యొక్క నిధులని పెంచాలని విజ్ఞప్తి అయితే వినిపిస్తుంది. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ 2025-26పై రైతాంగం ఆశలు పెట్టుకుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకి అందించే కొత్త ప్రయోజనాలతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 3 విడతలుగా అందిస్తున్న 6,000 రూపాయలని 9,000కు పెంచుతారన్న నమ్మకంతో రైతులున్నారు. మధ్యంతర బడ్జెట్లో 3 ప్రధాన సామాజిక రంగాలకి ఊతమిచ్చాయి. ఇక్కడ గతంలో కూడా ప్రధానమంత్రి గారు ఈ యొక్క సాయాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకైతే అధికారికంగా బడ్జెట్లో ఎప్పుడు కూడా పెట్టలేదు. అలాగని రైతులకి కూడా జమ కాలేదు. సో ఈసారి బడ్జెట్లో ఈ యొక్క 9,000 రూపాయలకు పెంచాలి అని చెప్పేసి చాలా రకాల విజ్ఞప్తులు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇదే విధంగా రైతులకి కావలసినటువంటి లిస్ట్ అని చెప్పాను కదా, ఆ లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరైతే పీఎం కిసాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ అనేది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి వస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా పీఎం కిసాన్కి సంబంధించి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, బెనిఫిషరీ లిస్ట్ అనేటటువంటి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్ అనే ఆప్షన్ అయితే ఉంది. స్టేట్ పైన క్లిక్ చేసుకోండి. నేనైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్, మీ యొక్క జిల్లా పేరుని సెలెక్ట్ చేసుకోండి. ఏ జిల్లా అయితే ఆ జిల్లా. నెక్స్ట్ బ్లాక్, మీ మండలము ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్, మీ విలేజ్ ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన ఒకసారి టచ్ చేసినట్టయితే మీకు మీరు ఏ విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ విలేజ్లో ఉన్నటువంటి రైతుల లిస్ట్ అనేది ఎలిజిబుల్, ఈ 22వ విడతకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క లిస్ట్ అనేది మనకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకి 22వ విడత పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది. సో ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకొని మీ పేరు ఈ లిస్ట్లో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.